దేశ రాజధానిలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. ఒకవైపు జనాభాతో పాటుగా పెరిగిపోతున్న వాహనాలు, మరొక వైపు పంజాబు, హర్యానాలో గోధుమ పంట పండించిన తర్వాత దాన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చే వేస్ట్ మొత్తాన్ని పొలాల్లోనే నిప్పిపెట్టడంతో ఆ కార్బన్ డయాక్సైడ్ పెద్ద ఎత్తున మేఘాలుగా కమ్మి ఢిల్లీ నగరాన్ని చుట్టుముడతా ఉంది. ఇక ఢిల్లీ నగరంలో కూడా జనాభా 3 కోట్లు దాటిపోయారు. వాహనాలు కూడా 2 కోట్ల పైగా వాహనాలు, కార్లు, ఆటోలు, 2 వీలర్లు ప్రధానంగా. వీటికి తోడు ప్రజా రవాణా వ్యవస్థ, బస్సులు. ఈ విధంగా ఢిల్లీలో వాహనాల సంఖ్య 2 కోట్లు దాటిపోయింది. కాలుష్యం చలికాలం వచ్చిందంటే AQI 420 దాటిపోతా ఉంది. అంటే ప్రతిరోజు ఢిల్లీలో నివసించే ఒక వ్యక్తి ఎలాంటి స్మోకింగ్ హ్యాబిట్ లేకపోయినా కూడా 20 సిగరెట్లు తాగిన దానితో సమానం. అయితే ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుంది గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం. వాహనాల రద్దీ తగ్గించేందుకు సరి బేసి సంఖ్య అమలు చేశారు. ఒకరోజు సరి సంఖ్య ఉన్న వాహనాలు, ఒకరోజు బేస్ సంఖ్య ఉన్న వాహనాలు. దీంతో కొంతవరకు వాహన కాలుష్యం అదుపులోకి వచ్చింది, కానీ ఇది పూర్తి పరిష్కారం కాదు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2028 నుంచి ఈవీ వాహనాలు తప్ప, 2 వీలర్ ఈవీ వాహనాలు తప్ప పెట్రోల్ వాహనాలు రిజిస్ట్రేషన్లు నిలిపివేయబడతాయి. ఈలోగానే జనాలంతా ఈవీల్లోకి మారిపోతే మంచిది. 2028 తర్వాత ఈవీ వాహనాలు కొనుగోలు చేసినా కూడా ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయరు, పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఢిల్లీలో తిరగనీరు. 2028లోగానే సాధ్యమైనంత వరకు ఈవీల్లోకి మారాలి ప్రజలు. దాదాపు 1,20,00,000 2 వీలర్స్ ఢిల్లీలో తిరుగుతూ ఉన్నాయి. ముందు 2 వీలర్స్ని ఈవీల్లోకి మార్చి ఆ తర్వాత కార్లు. 2 వీలర్స్ అయితే ఎవరింట్లో వాళ్ళే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, కార్లు కూడా ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయితే ఇంట్లో పెట్టుకునే ఛార్జింగ్ 8 గంటలు పడితే బయట వచ్చే ఫాస్ట్ ఛార్జర్స్ 15 నిమిషాల్లోనే పెట్రోల్ కొట్టిన మాదిరిగా ఛార్జింగ్ అవుతాయి. చైనాలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పార్కింగ్ స్లాట్లలో కూడా ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం రాబోయే కొద్ది సంవత్సరాల్లో వాహనాల్లో 90% ఈవీల్లోకి మార్చాలనే ప్రణాళికలు అమలు చేస్తూ ఉంది. లేదంటే ఢిల్లీలో నివాసానికి ఇంకా సాధ్యం కాదు. వాయు కాలుష్యం 400 దాటిపోతే అక్కడ జనం బతకడం కష్టం. ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో సత్ఫలితాలు ఇస్తాయని ఆశిద్దాం.